వెల్కమ్ టు మూవీ మిక్చర్. సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజమౌళికి షాక్ తగిలింది. బాలీవుడ్ లో జెండా ఎగరేద్దామనుకున్న దర్శక ధీరుడు మక్కీ రిజల్ట్స్ చూసి షాక్ అయ్యాడు. సౌత్ బ్లాక్ బస్టర్ మక్కీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుకోలేకపోయింది. తెలుగు తమిళ భాషల్లో వచ్చిన ఈగ సినిమా సక్సెస్ఫుల్ గా 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ రోజుల్లో 100 రోజులు ఆడే సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఈగ మూవీ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం రాజమౌళి స్టార్డమ్. బాలీవుడ్ లో విడుదలైన ఈగ హిందీ వెర్షన్ మక్కీ అక్కడ అనుకున్న స్థాయిలో ఆడలేదు. బాలీవుడ్ మీడియా, సినిమా ప్రముఖులు మక్కీపై కురిపించిన ప్రశంసల్ని చూసి రాజమౌళి బ్లాక్ బస్టర్ అని డిసైడ్ అయ్యాడు. సినిమా ప్రమోషన్ కి వచ్చిన పెద్దలంతా ఆహా ఓహో అన్నారు. కానీ విడుదలయ్యాక మాత్రం మక్కీ సత్తా తెలిసిపోయింది. రిలీజ్ కి ముందు మక్కీ మీద వచ్చిన కాంప్లిమెంట్స్, రేటింగ్స్ సినిమాకు హిట్ టాక్ తీసుకురాలేకపోయాయి. ఈగలు మనుషుల్ని గుర్తుపెట్టుకుని ప్లాన్ చేసి అటాక్ చేస్తాయి. విడుదలైన తొలి వారాంతంలో మక్కీ సాధించిన వసూళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. దేశవ్యాప్తంగా కేవలం 2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే ఈ సినిమాకు వచ్చాయి. మక్కీతో పాటే రిలీజ్ అయిన భూత్ రిటర్న్స్, అయ్యా సినిమాలో ఓపెనింగ్స్ మక్కీపై ప్రభావం చూపించాయి. వీటికి తోడు స్టార్ కాస్టింగ్ లేకపోవడం మూవీకి మైనస్ అయింది. మక్కీ ప్రమోషన్ పనుల్ని రాజమౌళి బృందం ఆలస్యంగా మొదలు పెట్టడమే ఈ మూవీకి మైనస్ అంటున్నారు. తన సినిమా ప్రమోషన్ విషయాల్లో పక్కా ప్లానింగ్ తో వెళ్లే రాజమౌళి హిందీ ఈగ విషయంలో మాత్రం దెబ్బతిన్నాడు. నానిని మర్చిపోవడానికి ట్రై చేస్తాను.